నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా పెద్దాపురం జనసేన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు మాట్లాడారు. వైసీపీని అడ్డుపెట్టుకుని జడా శ్రావణ్, ప్రకాష్ రాజ్, ప్రశ్న రావణ్లు రాష్ట్రంలో కుల మత ఘర్షణలు సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. క్రైస్తవులను రెచ్చగొడుతున్న వీరి పాత్రపై, వెనుకన శక్తులపై మరియు విదేశీ నిధుల కోణంపై ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. సనాతన ధర్మాన్ని అవమానిస్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని నమ్మవద్దని అన్నారు. ఈ కుట్రలో జడా శ్రావణ్ కుమార్ అనేటువంటి వాడు కీలక పాత్ర పోషిస్తా ఉన్నాడు. మరి అతను ఒక మాట చెప్పాడు, నేను జగన్పై పోరాటం చేయడానికి 25 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టానని చెప్పాడు. నీకు 25 కోట్ల రూపాయల సొమ్ము ఎక్కడి నుంచి వచ్చింది? నీ ఆస్తి ఏంటి? నువ్వు ప్రజాక్షేత్రంలో ఆ 25 కోట్ల రూపాయలు నీకు ఏ విధంగా నువ్వు సంపాదించావో, ఏ విధంగా అవినీతి చేసావో నువ్వు ప్రజలకు తెలియజేయవలసినటువంటి అవసరం ఉంది. నీ నోటితో నువ్వే 25 కోట్ల రూపాయలు జగన్ నీళ్ళు గద్దె దింపడానికి ఖర్చు పెట్టారని చెప్పావు. మరి ఆ 25 కోట్లకి కూడా ఎక్కడి నుంచి వచ్చిందో నువ్వే సమాధానం చెప్పాలి. జడా శ్రావణ్ కుమార్ అని కూడా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. అలాగే ఒక సాధారణమైనటువంటి లైన్ మ్యాన్ కుమారుడు అతను. అటువంటి అతనికి ఆ భగవంతుడి దయ వల్ల జడ్జిగా పనిచేశాడు. పనిచేసిన తర్వాత రాజీనామా చేశాడు. ఆ రాజీనామా ఎందుకు చేశాడంటే అతని మీద అనేకమైనటువంటి అవినీతి ఆరోపణలు ఉన్నాయనేటువంటి ప్రచారం జరుగుతూ ఉంది. ఆ ప్రచారానికి జరిగి ప్రభుత్వం ఎక్కడైతే డిస్మిస్ చేస్తారో ముందుగానే మేల్కొని నువ్వు ఆ జడ్జి పదవికి రాజీనామా చేశావు. నేను ఇప్పుడు ఒక లాయర్ని చెప్పుకుంటా ఉన్నావు. నీ బార్ కౌన్సిల్లో ఎంక్వైరీ చేస్తే ఈ బార్ కౌన్సిల్ వచ్చినటువంటి రికార్డుల ప్రకారం నువ్వు అసలు ప్రాక్టీసే చేయటం లేదని నీ బార్ కౌన్సిల్లో రికార్డులు చెప్తా ఉన్నాయి. నువ్వు ప్రజలను మభ్య పెడతా ఉన్నావు. మరియు ముఖ్యంగా మా దళిత సోదరులు కానీ మా మధ్య ఉన్నటువంటి అనురాగం, ఆప్యాయతల్ని విడదీస్తా ఉన్నావు. మా మధ్య అల్లర్లు సృష్టించడానికి నువ్వు కుట్ర పన్నుతా ఉన్నావు జడా శ్రావణ్ అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే ఈ ప్రకాష్ రాజ్ మీద అనేకమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఈ ప్రకాష్ రాజ్ అనేవాడు కర్ణాటక ప్రాంతంలో ఉన్నటువంటి ధర్మస్థల పుణ్యక్షేత్రంలో అనేక వివాదాల్లో కూడా ఇతను చిక్కుని ఉన్నాడు. ధర్మక్షేత్రంలో ఉన్నటువంటి ఆ దేవాలయం మీద కుట్ర పన్ని ఆ కుట్రలో ప్రధాన భాగస్వామి ఈ ప్రకాష్ రాజ్ అని బయటికి తేలింది. అనేకమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఈ ప్రకాష్ రాజు మత ఘర్షణలకి మరి విదేశాల నుంచి సొమ్ము తెస్తా ఉన్నాడు. ఈ సొమ్ముల్ని ఇక్కడ ఉన్నటువంటి జడా శ్రావణ్లకి, ఇలాంటి ఈ ప్రశ్న రావణ్ లాంటి వాళ్ళకి, ఈ రాక్షస జాతికి సంబంధించినటువంటి ఇటువంటి వారికి మళ్ళీ దీన్ని మొత్తం మా దళితులను ఎలాగంటున్నాడంటాడు. మా దళితుల సోదరులను కాదు, ఈ రాక్షసత్వం ఉన్నటువంటి వారిని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మా దళిత సోదరులు జానకి రామయ్య గారు ఉన్నారు. ఫైనల్ గా చెప్తా ఉన్నా, ఏదో పవన్ కళ్యాణ్ గారు టార్గెట్ చేసుకుని మాట్లాడితే రాత్రికే లైమ్ లైట్లోకి వచ్చేద్దాం, రాష్ట్ర వ్యాప్తంగా పేరు సంపాదించినటువంటి ఒక కుట్రతో కొంతమంది ముందుకు వస్తూ ఉన్నారు. కాబట్టి మేము చెప్తా ఉన్నాం, ఇంకొకసారి ఇటువంటి కుట్రపూరితమైనటువంటి ఆలోచనలు చేస్తే వారికి వెనుకున్నటువంటి వైసీపీ నాయకులతో సహా ప్రజా క్షేత్రంలో శిక్ష అనుభవిస్తారు. మీకు ఓట్ల ద్వారానే ప్రజలు బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ, మరి మా దళిత నాయకుడు, మా జనసేన పార్టీ సీనియర్ నాయకుడు అయినటువంటి జానకి రామారావు గారు మాట్లాడుతూ కోరుతా ఉన్నాను. అందరికీ నమస్కారం అండి. ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకి, అది ఇక్కడ ఈరోజు అది పెద్దాపురం జనసేన పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం అది మా జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు గారికి,
అలాగే ఇచ్చేసినటువంటి మరి అసీసల్ డైరెక్టర్ నాజర్బాబు గారికి మరి మిత్రులు అందరికీ కూడా వేదమాయికి నా పేరుపై నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ గత కొంతకాలంగా ఈ రాష్ట్రంలో దళితుల్ని అడ్డుపెట్టుకుని ఏదైతే ఈ రాజ్యాంగంలో లేని పదవి ఏంటంటే దళిత క్రైస్తవులు అనేది రాజ్యాంగంలో లేని పదవి. ఆ పదం అనేది ఎక్కడ లేదు. క్రైస్తవులు ఉన్నారు, దళితులు ఉన్నారు, బ్రాహ్మణ్స్లో కూడా క్రైస్తవ మతంలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కాపుల్లో క్రైస్తవ మతంలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు, అలాగే చౌదరీస్లోంచి కూడా వచ్చిన ఉన్నారు. అన్ని కులాల నుంచి క్రైస్తవ మతంలోకి వెళ్ళారు, కానీ దళిత క్రైస్తవ అనేది ఎక్కడ లేదు ఈ పదం. ప్రతి కులం నుంచి క్రైస్తవులోకి వెళ్ళచ్చు, మతంలోకి ఎవరన్నా వెళ్ళొచ్చు, కానీ అలానా స్పెసిఫిక్గా పెట్టడం అనేది లేదు. ఒకటే వాళ్ళు చేసిన తప్ప దళిత క్రైస్తవులను పెట్టి కొన్ని దళిత క్రైస్తవుల్లో ఎవరైతే ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ మేము రేపు అధికారంలోకి వస్తే ఈ దళిత క్రైస్తవులుగా మారిన వాళ్ళకి మేము ఏం చేస్తామో అది సూటిగా చెప్పకుండా ఈ జడా శ్రవణ్ కుమార్ అనే వ్యక్తి అక్కడ సభ పెట్టి ఆ సభలో ఈ దళిత క్రైస్తవులుగా మారిన వాళ్ళకి నేను వస్తే అధికారంలోకి వస్తే ఈ రకమైన ఉపయోగాలు చేస్తాను, మమ్మల్ని ఆశీర్వదించండి అని చెప్పాలి దమ్ముంటే. అంతేగాని వీళ్ళ మధ్యనే కులాల మధ్యన కుంపటి రాజేసి అక్కడ నేను ఉప ముఖ్యమంత్రి అయిపోతాను అంటాడేంటి? అతను ఒక భారత భీమరావు పార్టీ పెట్టి ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ ఉప ముఖ్యమంత్రి ఎలా అవుతాడు? ముఖ్యమంత్రి అవుతాడు, లేకపోతే ఎమ్మెల్యే అవుతాడు. అదే నువ్వు ఉప ముఖ్యమంత్రి అవ్వడం అంటే నువ్వెవరి కనుసరణలో పనిచేస్తున్నావు నువ్వు అది చెప్పాలి. నువ్వు అది చెప్పకుండా నేను ఒక జగన్ తొత్తుగా పనిచేస్తున్నాను, లేకపోతే నేను జగన్ జనామీగా ఉంటాను, లేకపోతే జగన్తో పొత్తులో ఉంటాను, జగన్ నాకు అన్న సీట్లు ఇస్తే ఆ సీట్లలోంచి నేను నెగ్గితే నాకు ఉప ముఖ్యమంత్రి ఇస్తానన్నాడు అని నువ్వు చెప్పాలి. జడా శ్రావణ్ కుమార్ మినిస్టర్, నువ్వు ఏ విధంగా నువ్వు ఆలోచి నువ్వు ఎవరెవరిని నువ్వు ఈ నియోజకవర్గంలోనే కాదు ఈ రాష్ట్రం అంతా నీ బ్యాచ్ని ఎవరెవరికి పంపారో లిస్టులు మమ్మల్ని తీయమంటావా? సామర్లకోటపట్నంలో క్రైస్తవులలో ఉన్న ఎవరైతే దళిత నాయకులు వైసీపీలో ఉన్న నాయకులకి నీ యొక్క అనుచరులు వచ్చి ఈ శంకరామ సభ విజయవంతం చేయండి నీ అనుచరులు వచ్చి చెప్పలేదా? దీన్ని నేను ప్రూవ్ చేయాలా? అంటే వైసీపీలో ఉన్న క్రైస్తవులే దళిత క్రైస్తవులా? ఏం మాట్లాడుతున్నారు అయ్యా? అసలు ఆ సమావేశం ఎందుకు పెట్టావా? ఆ సమావేశంలో ద్వారా నువ్వు ఈ సమాజానికి ఏం చెప్పాలనుకున్నావు? నేను ముఖ్యమంత్రి అవ్వాలి. ఏమంటావు నువ్వు? ముఖ్యమంత్రి ఒప్పుకుంటున్నాను. ఎలాగైపోతావు నువ్వు మంగళగిరిలో పోటీ చేస్తే నీకు 71 కోట్లు వచ్చాయి. నేను ఈ పెద్దాపురం నియోజకవర్గంలో 2014లో పోటీ చేస్తే 250 కోట్లు వచ్చాయి. నీ స్థాయికి నా స్థాయికి తెలుసుకోవడం చాలా తక్కువ, కానీ నీకు 71 కోట్లు వచ్చినాడు. ఎలా ఉప ముఖ్యమంత్రి అలాగైపోతావు? సరే, దాన్ని పక్కన పెడదాం. నీకు ఏదైతే ఈ ప్రశ్నారావణ అన్న వాడికి అసలు ప్రశ్నారావు అంటే మీరు కులాలు కలప ఆలోచనలో మేమున్నాం, మరి కులాలు విడగొట్టే ఆలోచనలో ఉన్నాం. ఈ ప్రశ్నారావణ అనే వ్యక్తి ఏ కులం? అతని పేరేంటి? జోసఫ్. వాళ్ళ తండ్రి పేరేంటి? చిన్న డానియల్. మీరు ఏ కులం? మీరు ఏ మతం? నేను అడగను, కానీ మీరు కమ్మని చెప్పుకుంటున్నారు. నీ భార్య మొన్న ఒక రిలీజ్ చేసి మేము కమ్మ కులం అని చెప్పుకోండి. కమ్మ కులం ఓకే, నువ్వు పేరు ఏదంటే పెట్టుకో. ఈవేళ ఈ ప్రశ్నారావణను అరెస్ట్ చేస్తే తండ్రి కానీ తల్లి కానీ భార్య కానీ ఒక తమ్ముడు కానీ ఏదైనా ఒక పోలీస్ స్టేషన్ కాడికి వచ్చి నా బిడ్డని నా తమ్ముడిని నా భర్తని అన్యాయం జరిగించాలని ఒక్కరు ఎందుకు రాలేదు? నువ్వు ఒక దుర్మార్గుడివి. నువ్వు ఒక సనాతన ధర్మాన్ని విమర్శించడానికి నువ్వేదో న్యాయంగా పవన్ కళ్యాణ్ గారిని తిడితే పాపులర్ అవుదాం అనుకుంటే మాత్రం ఆకాశం మీద ఉమ్మేస్తే మళ్ళీ అది మన ముఖం మీద పడుతుంది. నువ్వేదో పవన్ కళ్యాణ్ పెట్టి పేరు పెట్టి ఇవాళ ఏదో ఒక రోజు 2 రోజుల్లో సోషల్ మీడియాలో వైరల్ అవుతాయేమో, కానీ నీ జీవితం మాత్రం చెప్పకూడికి అంకితం అయిపోద్ది. ప్రశ్నారావా, నువ్వేం మాట్లాడుతున్నావు? పవన్ కళ్యాణ్ అనేసి పవన్ కళ్యాణ్ గారిని నువ్వు అనుకరించడం నిజంగా నీ బతుకంత. నేను ఇవాళ మాట్లాడుతున్నాను, నీకేదో దమ్ముంటే మాట్లాడు. నీ దమ్మెంత? పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి కష్టపడి వచ్చాడు, రాజకీయాల్లోకి వచ్చాడు, అతను ఒక పార్టీని పెట్టాడు, పార్టీ ఒడిదుడుకులు ఎదుర్కొంది. ఈ రాష్ట్రంలో ఉన్న రాక్షసి పాలన అందమంచాలి అనే ఒక కాన్సెప్ట్ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నారు. ఆ పొత్తులో మేమే ఉప ముఖ్యమంత్రి ముందేం కోరలేదా? మాకు ఈ సీట్లు కావాలని మేము అడగలేదా? మేము కూడా తగ్గి ఈవేళ ఈ దుర్మార్గమైనటువంటి ఈ గతంలో ఉన్న వైసీపీ పాలన చమరగీతం పాడడం కోసం పవన్ కళ్యాణ్ గారు ఈవేళ పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అంటే నువ్వేం మాట్లాడుతున్నావు? నా నోటితో నేను అనకూడదు. సన్నాసులు ధర్మం తప్పు కదా? క్రైస్తవ మతం ఇదే నేర్పిందా మనకే? క్రైస్తవ మతం నువ్వు ఎక్కడికైనా చర్చలోకి వెళ్ళు, వాళ్ళు ఏం చెప్తారు? ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించని గాంధీ గారి సిద్ధాంతం. ఇప్పుడంటే గతంలోనే యేసు ప్రభు వచ్చారు.
శాంతిపురం. ఎవ్వరు కూడా క్రైస్తవులు కూడా ఎక్కడ ఎవరిని తోలనాడరు, ఏ మతాన్ని కూడా మీరు ఇబ్బంది పెట్టమని ఏ పాస్టరో చెప్పడు, ఏ సంఘమో చెప్పదు. మీలాంటి కొంతమంది దుర్మార్గులు మా మధ్యన విభేదాలు సృష్టించడం కోసం, మీ రాజకీయం కోసం, మీ రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం ఈవేళ గతంలో మీరు ఏం చేశారు? కోపంలో రెచ్చగొట్టారు. ఈదే పవన్ కళ్యాణ్ గారి మీద కోపం మూసుకొల్పారు. అక్కడ మీరు సక్సెస్ అవ్వలేకపోయారు. ఎవడో త్రిమూర్తుల ఇంట్లో ఒక మీటింగ్ పెట్టారు, మీరు సక్సెస్ అవ్వలేకపోయారు. మళ్ళీ ఇప్పుడు దళిత సంకారం, దళిత క్రైస్తవ సంకారం ఏం చేసావు? ఈవేళ నువ్వేం మాట్లాడుతున్నావు శ్రావణ్ కుమార్? ఈవేళ నువ్వేం మాట్లాడుతున్నావు? నీకు ఈ ఫండ్స్ ఎక్కడ వచ్చాయి? నువ్వు ఆ సభ పెట్టడానికి నీ ఫండింగ్ ఎక్కడి నుంచి వచ్చింది? గతంలోనే నువ్వు చెప్పు కదా, వైసీపీ గవర్నమెంట్ మీద పోరాడడానికి 25 కోట్ల రూపాయలు నేను ఖర్చు పెట్టాను, నేను ప్రాక్టీస్ చేశాను అన్నప్పుడు, నువ్వు ప్రాక్టీస్ చేస్తే న్యాయబద్ధంగా నువ్వు సంపాదిస్తే ప్రభుత్వం నువ్వు ట్యాక్స్ ఎందుకు కట్టలేదు? నువ్వు ఎన్నికల అఫిట్లో 23 లక్షల రూపాయలు ఆస్తిని చూపించామన్నా అంటే నువ్వు ఎవరిని మోసం చేద్దామని? ఇలా నువ్వు దళితులను అందరినీ మోసం చేసుకుంటా, దళితులను రెచ్చగొట్టి ఇందులో ఏదో పక్కకు గడుపుకుంటానంటే మాత్రం ఇది కరెక్ట్ కాదు. మాకు విభేదాలు కట్టొద్దు, అందరం సమైక్యంగా ఉందాం. ఈ రాష్ట్రంలో అన్ని కులాలని సమానంగా చూసే నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది ఒక పవన్ కళ్యాణ్ గారు అని నేను కులాలు ఏంటండి, మతాలు ఏంటండి, ప్రజలకు మంచి చేయాలి. ఏదైతే మంచి చేస్తారో వాళ్ళే చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోతారు. ఏమండి ఈవేళ మీ మంత్రులు మాట్లాడుతున్నారు, ప్రశ్నారావణ్ వెనకేసుకుని వస్తున్నారు. మీరు ప్రశ్నారావణ్తో సంబంధం లేదని వైసీపీ నాయకులు చెప్పగలరా? మీరు ఎక్కడ మాట్లాడినా సరే ప్రశ్నారావణ్ మీరు మాట్లాడుతున్నారు. మీ మంత్రులు, మాజీ మంత్రులు ఏం మాట్లాడుతున్నారు? మరి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఎయిర్పోర్ట్లో ఏదైతే ఇంటర్వ్యూ చేస్తుందో గగనం ఉంటుంది అమ్మాయి, ఆ అమ్మాయిని నెత్తి మీద చేసి బైరెడ్డి సిద్ధారెడ్డి చూసుకుంటాడు మీ కేసు ఏం చెప్తావని. ఏమయ్యా ఏం మాట్లాడుతున్నావా? హిందూ మతం మీద అలా తిట్టడం మనం ఏమైనా న్యాయం? అది ఏ మతం అన్న తిట్టమని ఎక్కడన్నా ఏ రాజ్యాంగంలోనే ఉందా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో అందరికీ సర్వ మతాలు సర్వ హక్కులు మనకున్నాయి. మన మతాన్ని మనం గౌరవించుకుందాం, పూజించుకుందాం, పద్ధతి మతాన్ని గౌరవించాం. అంతేగాని పక్క మతాలను తిడదాం, పక్క మతాలను తిట్టిన వాళ్ళని మనం ఏదో వాళ్ళని వెనకేసుకొద్దాం. ఏంటి నువ్వు వెనకేసుకొచ్చింది? ఈవేళ జడా శ్రావణ్ కుమార్ గారిని నీకు కొద్దిగా చెడిందనే సమయంలో మాకు వచ్చింది. ఈవేళ జడా శ్రావణ్ కుమార్ని నువ్వు పక్కన పెట్టి ఏదైతే మన చంద్రబాబు నాయుడు గారిని కేసులో ఇరికించడానికి ఉపయోగించిన పొన్నవేల సుధాకర్, నీకు పీపీపీగా పనిచేసిన పొన్నవేల సుధాకర్ తీసుకొచ్చి ఈవేళ మళ్ళీ ఈ ప్రశ్నారావణకు నువ్వు రాయిగా పెట్టాను. నువ్వు ఈ రాష్ట్రంలో ఉన్న హిందూ సమాజానికి నువ్వు ఏ సమాధానం చెప్దాం అనుకుంటున్నావు జగన్మోహన్ రెడ్డి గారు? అంటే మీకు అంటే దళిత క్రైస్తవులు కూడా నీకు ఉంటారని నేనైతే అనుకోను. ఎందుకంటే నువ్వు చేసి అరాచకాలని గతంలో నువ్వు ఇవాళ మొన్న ఏదో ఆడవాడు సాయి కృష్ణ కూడా ఎవడో చనిపోతే 20 లక్షలు పెట్టుకుని నువ్వు ఇచ్చావు. నీ గవర్నమెంట్లో ఎంతమంది పిల్లలు చనిపోలేదు? ఎంతమందిని ఇలా శిరోమండలం చేయలేదు? నువ్వు ఎవరన్నా పలకరించావా? డోర్ డెలివరీ చేసిన వాళ్ళకి ఏమన్నా 10 లక్షలు ఇచ్చావా నువ్వు? లేకపోతే ఇక్కడ సీతానగర్లో శిరోమండలం చేసిన వాళ్ళకి ఏమన్నా 5 లక్షలు ఇచ్చావా నువ్వు? అమర్నాథ్ గౌడ్ అన్న ఒక బాలుడు, 11 ఏళ్ళ బాలుడు నా అక్కనే ఏడిపిస్తున్నారంటే అది చెరుకు తోటలో పెట్టి నిప్పెట్టి తగలబెట్టేస్తే ఆ దగ్గరికి వెళ్ళి అన్న పలకరించావా నువ్వు? నీకు అప్పుడు నువ్వు పరిపాలనలో ఉన్నప్పుడు నీకు ఏమి కళ్ళు కాపాడలేదా? ధృతరాష్ట్రుడు పాలన చేసావా నువ్వు? ఈవేళ ప్రతిదీ భూతత్వంలో చూపించి కులాల మధ్య మతాల మధ్యన చిచ్చు పెడితే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఇది మాత్రం మీకు కరెక్ట్ కాదు. మీరు పరిపాలన చేశారు, ఇంకా పరిపాలన చేయాలని మీకు ఆశ ఉంది. మీరు ఆశను నెరవేర్చుకోవాలంటే మంచిగా పరిపాలన చేయడానికి మాలో ఏదైనా తప్పు ఉంటాయి. ప్రతి ప్రభుత్వంలో కూడా అంటే ప్రతి వాళ్ళకి నాకు రైట్ అన్నది నీకు రైట్ అవ్వాలని లేదు. అయితే నీకు ఇదో ఇది రైట్గా కనపడుతుంది కానీ మీరు విమర్శ చేయండి. ప్రభుత్వాన్ని తీసుకునేలా మీరు విమర్శ చేయాలి కానీ ప్రభుత్వాన్ని ఏదో ఎరకాటంలో పెడద్దాం, వ్యక్తిగతంగా దాడి చేయిందాం. ఎంతమందితో నువ్వు వ్యక్తిగతంగా దాడి చేస్తున్నావు? ఇవాళ పవన్ కళ్యాణ్ గారితో ఎన్ని రకాలుగా నువ్వు తిట్టేస్తున్నావో మాకు తెలియదు అనుకుంటున్నారా? వీళ్ళందరూ వాళ్ళు సొంతంగా తడుతున్నారు అనుకుంటున్నారా? నువ్వు ప్యాకేజ్ ఇచ్చితే మురిగి కుక్కలయ్యి. ఈ కుక్కల కోసం మేము భయపడే పనేమి లేదు. ఎవడైతే ఈవేళ ప్రకాష్ రాజ్ అనే ఒక సినీ నటుడు, వాడిని మేమందరం ఈ తెలుగు రాష్ట్రాలు అందరూ వాడి నటన మేము ఇష్టపడ్డాం. కానీ ఇవాళ నువ్వు నటన వెనకన ఉన్నటువంటి విశ్వరూపాన్ని చూపించి ఈవేళ హిందూ మతం మీద ఎంత దారుణంగా దాడి చేయడం అనేది ఇది కరెక్ట్ కాదు. మనం అందరూ సమగ్రంగా ఉందాం. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ బాయిగా ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి అంటే ఈ కూటమి ప్రభుత్వాన్ని మళ్ళీ మనం ఆదరించుకోవాలి. ఇటువంటి చిత్తులు మారి నక్కలు మాత్రం ఖచ్చితంగా మనం పసికట్టాలి. జన సైనికులు, వీర మహిళలు కూడా దీనిలో అప్రమత్తంగా ఉండండి. వాళ్ళ గీసే ట్రాప్లో పడొద్దని మా నాయకులకు కూడా చెప్తున్నాం.
మరీ ముఖ్యంగా ప్రభుత్వానికే కాదు, మేము ఇవాళ పోలీస్ అధికారులకు కూడా మేము తెలియజేస్తున్నాం, ఏదైనా కేసు సుమోటోగా తీసుకోవడానికి చూడండి. ఈ ప్రకాష్ రాజు అనేవాడికి ఆస్తులు ఎలా వస్తున్నాయి? నిన్న జడా శ్రావణ్ కుమార్ కూడా చెప్పాడు, నేను పిఠాపురంలో ఉండగా నాకు అన్నం నుంచి ఫోన్ వచ్చింది, ఆ ఫోన్ ఎవరంటే నాకు తెలియదు, ఎక్కలేదు, నాకు మళ్ళీ మెసేజ్ పెట్టాడు, తమ్ముడు నేను ప్రకాష్ రాజుని అని 15 సార్లు మాట్లాడాడు ప్రకాష్ రాజు. ఏమా నీకేం పని? ప్రకాష్ రాజ్ నేను ఎలా అడుగుతున్నాను, జడా శ్రావణ్ కుమార్ దగ్గర నీ నెంబర్ లేదు, నువ్వు నెంబర్ తీసుకుని ప్రకాష్ రాజు నువ్వు జడా శ్రావణ్ కుమార్ మేము చెప్పడం లేదు, అది మీ జడా శ్రావణ్ కుమార్ చెప్తున్నాడు. అంటే ఎవరైతే ఎక్కడైతే ఏదైతే ఉందో ఎక్కడైతే మొరుగుతున్నాయో ఆ మొరుగున వాళ్ళందరికీ నువ్వు ఏమన్నా ఇచ్చి నువ్వు ఎలా ప్రభుత్వం మీద మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి మీద దాడి చేస్తున్నట్టు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సహించాం. ఈ రోజు నుంచి మళ్ళీ చెప్తున్నాం, మేము ఇప్పటి వరకు ఈ తూర్పుగోదావరి మన కాకినాడ జిల్లాలో మేము చాలా శాంతియుతంగా ఉన్నాం. తుమ్మల బాబు గారి నాయకత్వంలో ఈవేళ మేము అందరం ఎక్కడ ఏ విషయమైనా జరిగినా కూడా మేము ఎక్కడ అగ్రెసివ్గా వెళ్ళలేదు. ఇవాళ నిన్నగాక మొన్న పిఠాపురంలో ఒక దళిత మహిళ మాట్లాడింది, వైసీపీ నుంచి కుక్క మురిగినట్టు మురిగింది, ఏకల పేకలేమన్నది. ఇవాళ రాష్ట్రపతి అపాయింట్మెంట్ కావాలంటుంది, ఎవడు జగన్ అపాయింట్మెంట్ కావాలంటుంది. ఏం మాట్లాడుతున్నావు? మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుంటే నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళవలసిన పని లేదు. మేము వీళ్ళెవ్వరి మీద కూడా మేము శాంతియుతంగా ఉన్నాను. ఇంకా మీరు ఏమన్నా అగ్రెసివ్గా పవన్ కళ్యాణ్ గారిని దూషిస్తే మాత్రం జీవితంలో మళ్ళీ కోలుకోలేని విధంగా మేమైతే దాడులు చేస్తామని చెప్పాం. మీరు చేసిన తప్పుల్ని ప్రజా కోర్టులో నిలబెట్టి మీకు శిక్ష పడేలా చేసే బాధ్యత జనసేన పార్టీలో ఉన్న దళిత విభాగం తీసుకుంటుందని తెలియజేస్తుంది.